హాయ్ ఎవ్రీవన్, అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం అప్పలు ప్రిపరేషన్ కోసం నేను ఈ కప్పుతో హాఫ్ కప్పు సూజీ రవ్వ సన్నుప్ప రవ్వ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు బియ్యం పిండి, తర్వాత ఈ సన్నుప్ప రవ్వను కూడా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ కడాయిలోకి ఏ కప్పుతో అయితే బియ్యం పిండి గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 గ్లాసులన్నర వాటర్కి 2 గ్లాసుల బెల్లం తీసుకొని, బెల్లం పాకం కావాల్సిన అవసరం లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత ఇలాచి కూడా 2 స్పూన్ల నెయ్యి వేసి ఒక పొంగు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పిండిలను వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండిని చల్లారనిద్దాం. ఒకవేళ పిండి లూజుగా అయిందనుకుంటే కొంచెం బియ్యం పిండి వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని తర్వాత చేతిలోకి కొంచెం పిండి తీసుకొని బెల్లం అప్పల్ని ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అందులోకి సరిపడని బెల్లం అప్పలు వేసుకొని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత జాలుకి తీసుకొని ఇంకో జాలుతో ఈ ఆయిల్ని రిమూవ్ చేసుకొని తీసుకున్నట్టయితే బెల్లం అప్పలు రెడీ అయిపోతాయి.